హలో హాయ్ నమస్తే అస్సలం అయికం. నేను ఇలా ఉన్నాను, మరి మీరెలా ఉన్నారు? జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు. కొన్నిసార్లు పూలబాటలా సాగిపోతున్న ప్రయాణంలో విధి ఒక్కసారిగా ముళ్ళ కంచెలను ఎదురు తెస్తుంది. ఆ కష్టకాలంలోనే మన అనుకున్న వాళ్ళ నిజస్వరూపాలు, వాళ్ళ మంచి మనసులు బయటపడతాయి. సుడిగాలిలో చిక్కుకున్న దీపం లాంటి తన జీవితాన్ని, కన్న కొడుకు భవిష్యత్తును ఒక తల్లి తన ఆత్మవిశ్వాసంతో ఎలా కాపాడుకుందో తెలిపే నిశ్శబ్ద పోరాటమే ఈ కథ. ఆంధ్రప్రదేశ్లోని ఒక అందమైన పల్లెటూరు రామాపురం. పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం, మనుషుల మధ్య ఆప్యాయతలు ఆ ఊరి సొంతం. ఆ ఊరిలో ఎంతో ఆత్మగౌరవంగా బతుకుతున్న దంపతులు శారద, జగన్నాథం. జగన్నాథం గారు రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగి. నీతి నిజాయితీలకు మారుపేరు. సమాజంలో ఆయన మాటకు ఒక విలువ ఉండేది. శారద గారు పాతకాలపు పద్ధతులు, మంచితనం కలబోసిన మంచి గృహిణి. ఉన్నంతలో సర్దుకుంటూ రూపాయి వెనకేసైనా సరే తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆరాటపడే సగటు తల్లిదండ్రులు వాళ్ళు. వారికి 2 పిల్లలు, కొడుకు నితిన్, కూతురు మీనాక్షి. నితిన్ పెద్దవాడు, మీనాక్షి చిన్నది. జగన్నాథం గారు ఎంతో కష్టపడి ఇద్దరిని మంచి చదువులు చదివించారు. నితిన్ చదువు పూర్తి చేసి నగరంలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఇక మీనాక్షి చిన్నప్పటి నుండి చాలా చురుకైంది. చదువులో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేది. డిగ్రీ వరకు ఎంతో బాగా చదివింది. చదువుతో పాటు తల్లిదండ్రులు ఆమెకు మంచి సంస్కారాన్ని, ఓర్పును కూడా నేర్పారు. కాలం గడిచే కొద్దీ కూతురు మీనాక్షి ఈడుకు రావడంతో జగన్నాథం గారు ఎంతో వెతికి ఒక మంచి సంస్కారం ఉన్న కుటుంబానికి చెందిన అబ్బాయితో పెళ్లి చేశారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా మంచివాడు. అత్తింటి వారు కూడా మీనాక్షిని తన సొంత కూతురిలా చూసుకునేవారు. పెళ్ళైన కొత్తలో మీనాక్షి జీవితం ఒక నందనవనంలా సాగింది. ఇక భర్త అయితే మీనాక్షిని కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఆమె చిన్న బాధపడినా తట్టుకోలేకపోయేవాడు. వారిద్దరి ప్రేమకు గుర్తుగా ఇల్లంతా అల్లరితో నింపేస్తూ ఒక బాబు పుట్టాడు. వాడికి అభయ్ అని పేరు పెట్టుకున్నారు. అభయ్ రాకతో ఆ కుటుంబంలో సంతోషాలు రెట్టింపయ్యాయి. పండగ వస్తే చాలు మీనాక్షి తన భర్త, కొడుకుతో కలిసి రామాపురం వచ్చేది. జగన్నాథం, శారదలు తమ మనవడిని చూసి మురిసిపోయేవారు. అంతా ఒక అందమైన కలలా సాగిపోతుంది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఒకరోజు రాత్రి ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. మీనాక్షి భర్త ఆఫీస్ పని మీద పక్క ఊరికి వెళ్ళి కారులో తిరిగి వస్తున్నాడు. వర్షం దంచి కొడుతోంది. రోడ్డు సరిగ్గా కనిపించడం లేదు. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న ఒక లారీ నియంత్రణ కోల్పోయి వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఆ ఘోర రోడ్డు ప్రమాదంలో మీనాక్షి భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త వినగానే మీనాక్షి ప్రపంచం ఒక్కసారిగా బద్దలైపోయింది. ఆమె గుండె ఆగినంత పనైంది. 32 వయసుకే మీనాక్షి జీవితం ఒక్కసారిగా చీకటైపోయింది. ఈ ఘోరమైన షాక్ నుండి ఆమె కోలుకోలేకపోయింది. అప్పటి వరకు ఎంతో గారాభంగా చూసుకున్న భర్త ఇక లేడనే నిజాన్ని ఆమె మనసు అస్సలు ఒప్పుకోలేకపోయింది. తెల్లటి బట్టల్లో నుదుట కుంకుమ లేకుండా తన కూతురిని చూసి జగన్నాథం, శారదలు గుండెలు పగిలేలా ఏడ్చారు. కళ్ళ ముందు భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తుంది. అత్తగారింట్లో భర్త జ్ఞాపకాలు ఆమెను మరింత కుంగదీస్తుండడంతో చేతిలో 5 ఏళ్ల కొడుకును పెట్టుకొని దిక్కుతోచని స్థితిలో ఆమె కన్నీళ్లతో మళ్లీ పుట్టింటికి చేరింది. కన్న కూతురి పరిస్థితి చూసి జగన్నాథం గారు, మా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను, మనవడిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామమ్మా, మేమున్నాం నీకు అంటూ ధైర్యం చెప్పారు. అభయ్ను తాతయ్య, అమ్మమ్మలు ఎంతో ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఆ ఇంట్లో మీనాక్షికి తెలియని ఒక నల్లని నీడ పొంచి ఉంది. అది ఆమె సొంత అన్నయ్య నితిన్. నితిన్ అందరి ముందు, ముఖ్యంగా తన తల్లిదండ్రుల ముందు మీనాక్షి పట్ల, అభయ్ పట్ల ఎంతో జాలి, కరుణ ఉన్నట్లు నటించేవాడు. బావ పోతేనేం, నాన్న నేను ఉన్నాను కదా అని మీనాక్షికి ధైర్యం చెప్పేవాడు. అభయ్ బాధ్యత నాది అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాడు. ఆ మాటలు విని జగన్నాథం, శారదలు తమ కొడుకు ఎంత మంచివాడో అని మనసులోనే మురిసిపోయేవారు. తమ తర్వాత కూతురిని బాగా చూసుకుంటాడని నమ్మారు. కానీ నితిన్ అసలు రంగు ఇంట్లో ఎవరూ లేనప్పుడు బయటపడేది. జగన్నాథం, శారదలు
కూరగాయలకో లేదా బయటకో వెళ్ళినప్పుడు, లేదా మీనాక్షి గదిలో భర్త జ్ఞాపకాలతో ఏడుస్తూ పడుకున్నప్పుడు నితిన్ తన క్రూరత్వాన్ని చూపించేవాడు. నితిన్ మనసులో స్వార్థం నిండిపోయింది. మీనాక్షి, అభయ్ జీవితాంతం తమ ఇంట్లోనే ఉంటే తండ్రి ఆస్తిలో సగం వాటా పోతుందేమోనని, వారి ఖర్చులు కూడా తనపై పడతాయేమోనని లోపల కుళ్ళుకొనేవాడు. ఆ కోపాన్ని పసివాడైన అభయ్ మీద చూపించడం మొదలుపెట్టాడు. చిన్నారి అభయ్ హాల్లో ఒంటరిగా ఆడుకుంటుంటే నితిన్ వాడి దగ్గరకు వెళ్ళేవాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం చూసి వాడి మనస్సు విరిగిపోయేలా మాట్లాడేవాడు. ఏరా, నీకసలు డిసిప్లైన్ ఉందా? ఎప్పుడూ బొమ్మలతో ఆడుకోవడమేనా? మీ అమ్మ నిన్ను అస్సలు సరిగ్గా పెంచటం లేదు. అసలు నీకేం తెలియదు. నీ వల్ల మీ అమ్మకు, మా కుటుంబానికి భారమే తప్ప రూపాయి ఉపయోగం లేదు అంటూ చిన్న పిల్లాడి మనసులో నిరాశను, భయాన్ని నూరుపోసేవాడు. నితిన్ మాటలకు ఆ చిన్నారి గుండె చెరువయ్యేది. భయంతో వాడు ఏడవడం మొదలుపెడితే, నోర్మయ్, గట్టిగా ఏడ్చావో చంపేస్తాను. ఈ విషయం మీ అమ్మకు గాని తాతయ్యకు గాని చెప్పావంటే నిన్ను ఈ ఇంట్లో నుండి నెట్టేస్తా అని బెదిరించేవాడు. భయంతో వాడు మరింత ఒంటరిగా మారిపోసాగాడు. అమ్మమ్మ, తాతయ్యల దగ్గరకు వెళ్ళాలన్నా, అమ్మకు చెప్దామన్నా మామయ్య ఎక్కడ కొడతాడో, తిడతాడో అని అభయ్ లోపల కుంగిపోసాగాడు. అమాయకమైన ఆ పసివాడి మనసు నితిన్ మాటల విషయంలో చిక్కుకుపోయింది. రోజులు గడుస్తున్నాయి. శారద, జగన్నాథంల సపర్యలతో మీనాక్షి మెల్లమెల్లగా భర్తను కోల్పోయిన దుఃఖం నుండి తేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె గమనించని ఒక భయంకరమైన మార్పు అభయ్లో వస్తుంది. ఎప్పుడూ చురుగ్గా ఇల్లంతా అల్లరి చేస్తూ తిరిగే ఆ చిన్నారి ఇప్పుడు ఎవరైనా పిలిస్తేనే ఉలిక్కి పడుతున్నాడు. ముభావంగా గది మూలల్లో కూర్చోవడం, అమ్మమ్మ, తాతయ్యలు ప్రేమగా పిలిచినా భయంతో వెనకడుగు వేయడం చూసి మీనాక్షి మనస్సు విలవిలలాడింది. బడికి వెళ్ళినా సరే ఉపాధ్యాయులు అభయ్ చదువులో వెనకబడుతున్నాడు, ఎప్పుడూ దేనికో భయపడుతున్నట్టు ఉంటున్నాడు అని కంప్లైంట్ చేశారు. తన కొడుకు ఇలా ఎందుకు మారిపోతున్నాడో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. తన భర్త లేడనే బాధే వాడిని ఇలా చేసిందేమో అనుకొని మరింత బాధపడేది. అది ఒక ఆదివారం మధ్యాహ్నం. జగన్నాథం, శారదలు పక్క ఊరిలో ఉన్న చుట్టాల ఇంటికి శుభకార్యానికి వెళ్ళారు. నితిన్ హాల్లో ఉన్నాడు. మీనాక్షి చాలా అలసటగా, తలనొప్పిగా ఉండి తన గదిలోనే పడుకుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అభయ్ హాల్లో ఒంటరిగా కూర్చొని చిన్న చిన్న కారు బొమ్మలతో ఆడుకుంటున్నాడు. అప్పుడే నితిన్ హాల్లోకి వచ్చాడు. చుట్టుపక్కల చూశాడు. తల్లిదండ్రులు లేరు. మీనాక్షి గది తలుపులు వేసి ఉన్నాయి. వాడి ముఖంలో ఉన్న నకిలీ సానుభూతి మాయమై ఒక రకమైన క్రూరత్వం ఆవరించింది. అభయ్ దగ్గరకు వెళ్ళిన నితిన్ వాడు ఎంతో ఇష్టంగా ఆడుకుంటున్న బొమ్మను కాలుతో బలంగా విసిరికొట్టాడు. అది వెళ్ళి గోడకు తగిలి ముక్కలైపోయింది. భయంతో ఉలిక్కిపడి చూసిన అభయ్ వైపు వేలు చూపిస్తూ నితిన్ గర్జించాడు. ఏరా, పొద్దున్నుంచి తిని కూర్చోవడం తప్ప నీకేమైనా బుద్ధుందా? అసలు డిసిప్లైన్ లేదు నీకు. మీ అమ్మ నిన్ను ఎలా పెంచిందో ఏంటో. అసలు మీ ఇద్దరికీ ఇక్కడ ఉండే అర్హతే ఉందనుకుంటున్నావా? మా నాన్న కష్టపడి సంపాదించిన పెన్షన్ డబ్బులు, ఆస్తిని కూర్చొని తినడానికి వచ్చారు. మీ అమ్మకు కాస్తైనా బుద్ధి, సిగ్గు ఉంటే నిన్ను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. కానీ మా మీద భారం అవ్వడానికి ఇక్కడే కూర్చుంది. నువ్వు పెద్దయ్యాక కూడా ఇంతే నాశనమైపోతావు. ఆ భయంకరమైన మాటలకు అభయ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏడిస్తే మామయ్య ఇంకా కొడతాడేమోనని నోరు గట్టిగా నొక్కుకొని పసివాడు వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో దాహం వేసి నీళ్ల కోసం తలుపు తెరిచిన మీనాక్షికి ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి. నితిన్ అన్న ప్రతి మాట ఆమె గుండెల్లో ఈటల్లా దిగాయి. తన సొంత అన్నయ్యే తండ్రిలేని పసివాడిని అంత మాట అంటున్నాడా? అందరి ముందు మంచివాడిలా నటించే నితిన్ వెనక ఇంతటి నల్లని ముసుగు ఉందా? తన కొడుకు భయపడడానికి కారణం భర్త మరణం కాదు, ఈ అన్నయ్య రాక్షసత్వమే అని ఆమెకు అర్థమైంది. ఆమె శరీరం కోపంతో ఊగిపోయింది. వెంటనే హాల్లోకి వచ్చి నితిన్ కాలర్ పట్టుకొని నిలదీయాలి అనిపించింది. కానీ ఆమె తనను తాను నిగ్రహించుకుంది. ఇప్పుడు నేను గొడవ పడితే నితిన్ తల్లిదండ్రుల ముందు అబద్ధాలు చెప్తాడు. పైగా నాకు భర్త లేడు. ప్రస్తుతానికి నేను నా కొడుకుతో కలిసి ఈ ఇంటి మీదే ఆధారపడి ఉన్నాను. నేను బలహీనంగా ఉంటే నా కొడుకు జీవితాంతం ఇలాంటి మాటలు వింటూనే బతకాలి. నేను అబలను కాదు, చదువుకున్నదాన్ని. నా కొడుకు భవిష్యత్తు కోసం నేను మారాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. మీనాక్షి హాల్లోకి వచ్చి ఏమీ తెలియనట్టు నితిన్ వైపు ఒక్క చల్లని చూపు చూసి,
ఏడుస్తున్న అభయ్ను దగ్గరకు తీసుకుంది. వాడి కన్నీళ్లు తుడిచి తన గదిలోకి తీసుకెళ్లి గట్టిగా గుండెలకు హత్తుకుంది. ఆ క్షణం నుండి మీనాక్షి కళ్ళలో కన్నీళ్లు మాయమై ఒక కొత్త వెలుగు, పట్టుదల వచ్చాయి. మరుసటి రోజు నుండే మీనాక్షిలో ఒక కొత్త ఉత్సాహం కనిపించింది. ఆమె తన పాత పెట్టెను తెరిచి తాను కాలేజీలో సాధించిన డిగ్రీ సర్టిఫికెట్లను బయటికి తీసింది. దుమ్ము పట్టిన పుస్తకాలను తుడిచింది. నేరుగా తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళింది. నాన్న, నేను కేవలం ఈ ఇంట్లోనే కూర్చొని నా పాత జీవితాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ కాలం గడపలేను. నా కొడుకు కోసం, వాడి భవిష్యత్తు కోసం నేను సొంత కాళ్లపై నిలబడాలి. ప్రభుత్వం వేసే ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తాను. నాకు మీ మద్దతు, మీ ఆశీస్సులు కావాలి అని అడిగింది. కూతురి మాటల్లోని పట్టుదల, ఆత్మవిశ్వాసం చూసి జగన్నాథం గారి కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది. తప్పకుండా అమ్మా, నువ్వు చదువుకో. నీకు ఎంతకాలం పట్టినా సరే చదువుకో. అభయ్ బాధ్యత, ఇంటి బాధ్యత మేము చూసుకుంటాము. నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అని కొండంత అండగా నిలిచారు ఆ తల్లిదండ్రులు. ఆ రోజు నుండి మీనాక్షి ఒక తపస్సులా చదవడం ప్రారంభించింది. ఉదయం 5 గంటలకే లేచి పుస్తకాలతో కూర్చోవడం, రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడడం మొదలుపెట్టింది. నితిన్ ఇదంతా చూసి మనసులో కుళ్ళుకున్నాడు. ఈ వయసులో ఈమెకు ఉద్యోగాలు వస్తాయా, అంతా వేస్ట్ అని భార్యతో అంటూ నవ్వుకునేవాడు. కానీ మీనాక్షి మాత్రం నితిన్ వైపు చూడడం కూడా మానేసి తన లక్ష్యం మీదే దృష్టి పెట్టింది. అభయ్ను తన పక్కనే కూర్చోబెట్టుకొని వాడు చదువుకునేలా చూసేది. తల్లి పడుతున్న కష్టం చూసి అభయ్లో కూడా భయం పోయి చదువుపై శ్రద్ధ పెరిగింది. ఆమె పడ్డ కష్టానికి, రాత్రులు నిద్ర లేకుండా చేసిన తపస్సుకు తగ్గ ఫలితం ఎంతో కాలం దూరంగా లేదు. కొన్ని నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ ఉద్యోగాల ఫలితాలు విడుదల అయ్యాయి. ఆ ఫలితాల్లో మీనాక్షి రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకు సాధించి ఒక ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైంది. ఆ వార్త వినగానే జగన్నాథం, శారదల కళ్ళలో ఆనంద భాష్పాలు రాలాయి. ఊరంతా మీనాక్షిని చూసి మెచ్చుకుంది. భర్త పోయినా కుంగిపోకుండా ఎంత బాగా సాధించిందో అని అందరూ ప్రశంసించారు. నితిన్ ముఖం ఒక్కసారిగా మాడిపోయింది. తండ్రి లేని పిల్లాడు, దిక్కులేని చెల్లెలు అనుకున్న మీనాక్షి ఇప్పుడు తనకంటే ఉన్నతమైన స్థానంలో, సమాజంలో గొప్ప గౌరవం ఉన్న హోదాలో సగర్వంగా నిలబడింది. ఉద్యోగం వచ్చిన వెంటనే మీనాక్షి తన కొడుకు అభయ్ను దగ్గరకు తీసుకుంది. నితిన్ వినేలా గట్టిగా వాడి కళ్ళలోకి నేరుగా చూస్తూ, అభయ్, చూశావా, నీకు డిసిప్లిన్ ఉందో లేదో, నువ్వు ఎంత గొప్పవాడివో రేపు ఈ ప్రపంచమే చూస్తుంది. ఇకపై మనం ఎవరి మీద భారం కాదు, ఎవరి ఇంట్లోనూ దయతో బతకాల్సిన అవసరం నీకు లేదు. నీకు నీ అమ్మ తోడుంది అని ధైర్యం చెప్పింది. మామయ్యను చూసి భయపడే అభయ్ కళ్ళలో ఇప్పుడు ఒక కొత్త నమ్మకం, గర్వం కనిపించాయి. కొద్ది రోజులకే మీనాక్షికి ఉద్యోగ బాధ్యతలు చేపట్టే నగరం నుండి పిలుపు వచ్చింది. ఆమె తన సామాన్లన్నీ సర్దుకుంది. తన కన్నవారి ఆశీస్సులు తీసుకొని తండ్రి పాదాలకు నమస్కరించి తన కొడుకు అభయ్ చేతిని గట్టిగా పట్టుకొని సగర్వంగా ఆ ఊరి నుండి ఒక కొత్త జీవితం వైపు ప్రయాణమైంది. అయితే ఇది కేవలం మీనాక్షి, నితిన్ల కథ మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రతి ఇంట్లో కాకపోయినా చాలా ఇళ్లలో నితిన్ లాంటి మనుషులు ఉంటూనే ఉంటారు. బయట ప్రపంచానికి ఎంతో మంచివారిలా, కష్టాల్లో ఉన్న వారికి ఆదుకునే దాతల్లా, తోబుట్టువులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఇంట్లోని 4 గోడల మధ్య మాత్రం తోబుట్టువులను, వారి పసిపిల్లలను మాటలతో మానసికంగా హింసించే నితిన్లు మనకు కనిపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా భర్తను కోల్పోయి పుట్టింటికి చేరిన ఆడబిడ్డలను ఒక భారంగా చూస్తూ వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే మనుషులు ఎందరో ఉన్నారు. కానీ అలాంటి నితిన్లకు మీనాక్షి జీవితం ఒక గట్టి సమాధానం కావాలి. సహాయం చేయడానికి చేతులు రాకపోయినా పర్వాలేదు, కానీ కష్టాల్లో ఉన్నవారిని, ముఖ్యంగా పసిపిల్లలను మాటలతో మానసికంగా కుంగదీసే హక్కు ఎవరికీ లేదు. ఆడపిల్లలకు చదువు, ఆర్థిక స్వతంత్రం ఎంత అవసరమో మీనాక్షి విజయం నిరూపించింది. కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్లకు లొంగిపోకుండా తన చదువునే ఆయుధంగా తీసుకొని స్వశక్తితో నిలబడితే విధిని, సమాజంలోని నితిన్ లాంటి క్రూరమైన మనుషులను సైతం ఎదిరించి గెలవవచ్చని మీనాక్షి నిరూపించింది. పరిస్థితులు ఎంత చీకటిగా ఉన్నా ఆత్మవిశ్వాసం అనే వెలుగు ఉంటే చాలు. ఏ ఆడదైనా తన బిడ్డతో కలిసి సమాజంలో సగర్వంగా, గౌరవంగా జీవించగలదు. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.